సంగారెడ్డి జిల్లా యువత మత్తు పదార్థాల బారిన పడకుండా పటిష్టమైన చర్యలు చేపట్టి సంగారెడ్డి జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దారని అదనపు కలెక్టర్ పాండు తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అడిషనల్ ఎస్పీ రఘునందన్ రావు, అడిషనల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ తో కలిసి నార్కోటిక్స్ కోఆర్డినేషన్ జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ పాండు మాట్లాడారు. చిన్న చిన్న పిల్లలు 7th క్లాస్ పిల్లలు సిగరెట్ కి అడిక్ట్ అవుతున్నారు. 8th, 9th, 10th వాళ్ళు గాంజాకి, డ్రగ్స్ చాక్లెట్లు. ఇప్పుడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు జేఎన్టీ కంపల్సరీ కాల్ చేయాలి. జేఎన్టీ నుంచి కంపల్సరీ వైస్ ప్రిన్సిపాల్ మంచి వాళ్ళ ఏదైనా క్యాడర్ వాళ్ళని పంపమని చెప్పండి. ఎందుకంటే అక్కడ సిఐ గారు, ఎస్ఐ గారు రెవెన్యూ తోటి మొత్తం సర్చ్ చేస్తే ఆ ముందు కాలేజ్ ముందు ఉన్న హోటల్లో కూడా చాక్లెట్లు అవన్నీ దొరికినాయి. 2 years బ్యాక్ అవన్నీ సీజ్ చేయడం జరిగింది ఎలక్షన్ కన్నా ముందు. అలాంటివి మనకు జేఎన్టీ కొంచెం పెద్ద పెద్ద కాలేజీ ముందు ఇలాంటివి ఉంటాయి. కంపల్సరీ వాళ్ళక్కడ అక్కడ కమిటీ ఉంది. మీరు చెప్పినట్టు మీ కాలేజీలో చెప్పినట్టు వాళ్ళ కూడా ఒక కమిటీ ఉంది. ఆ కమిటీ యాక్టివ్లో ఉందా లేదనేది మనము తెలుసుకోవాలి. నేను కూడా వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్తాను. నిర్మూలించాలి దానిపైన పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్స్ వాటిపైన ఒక కమిటీ చేయడం, తర్వాత అలాంటి విషయాలు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడము. తర్వాత ఇప్పుడు సార్ అడిషనల్ ఎస్పీ గారు చెప్పినట్టు 10 years శిక్ష చేయడం, ఇలాంటివి బయట పబ్లిక్ లో వస్తే ఏంటంటే దీని మీద అంత గవర్నమెంట్ అంత ఈజీగా ఏం లేదు. కంపల్సరీ అటాక్ చేస్తుంది, యాక్షన్ తీసుకుంటుంది, జైలుకి పంపిస్తుంది. 10 years 20 years ఇలాంటివి మనం చేయవద్దని చెప్పేసి ఒక మెసేజ్ పబ్లిక్ లో పోవాలి. ఇలాంటి మీటింగ్ కూడా మనకు ప్రతి మంత్ వచ్చినప్పుడు ఏంటంటే కంపల్సరీ ఈ మీటింగ్ లో జరిగిన యాక్షన్ టేకన్ రిపోర్ట్ నెక్స్ట్ మీటింగ్ లో కంపల్సరీ మనం దానికి ఒక ఫలితం అనేది ఉంటేనే మనము సక్సెస్ అవుతాము. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.